హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. మరి ఈవినింగ్ కోసం టీ అండ్ స్నాక్స్ ఏంటో చూసేద్దాం. టీ అయితే రెడీ అయిపోయింది. స్నాక్స్ కోసం అయితే కొంచెం చల్లచల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా పకోడీ చేయాలనుకున్నాను. ఇంకా నైట్ కోసం కూడా సజ్జలతో ఉప్మా చేస్తున్నాను. మరి నా స్టైల్లో పకోడీ ఎలాగో చూసేయండి. ముందుగా సన్నగా తరిగిన ఆనియన్ లో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసి అది బాగా కలిపిన తర్వాత ఆనియన్ కి తగినట్టుగా శనగపిండి వేసుకోవాలండి. ఆనియన్ లో వాటర్ ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం వేసాం కాబట్టి వాటర్ లైట్ గా వదులుతుంది కదా, అదే వాటర్ సరిపోతుందండి. పైనుంచి అసలు వాటర్ వేయకూడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పకోడీ వేసుకోవడమే. హాయ్ అండి, నేను మీ శివాంశిని. మరి పకోడీ వేగేలోపు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జరా. మంచి మంచి హెల్తీ ఫుడ్ చూపిస్తున్నాం కదా, దానికోసమైనా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పకోడీ కూడా అది సజ్జ ఉప్మా నెక్స్ట్ వీడియోలో చూడండి.